జై వాసవి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం గంధంగూడ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీమతి జూలూరి స్వరూపరాణి గారి గానామృతంతో వాసవి పారాయణం జరిగింది. శ్రీమతి జూలూరి స్వరూపరాణి ఆధ్వర్యంలో శతాధిక శ్రీ వాసవి ఆలయ వాసవి పారాయణ ప్రచారకర్త వ్యవస్థాపకురాలు శ్రీ వాసవి పారాయణ ప్రచార సమితి WAM నేషనల్ ట్రెజరర్ ఘనంగా వాసవి పారాయణం కావించారు. ఈ పారాయణ కార్యక్రమంలో మహిళామణులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు. తదుపరి కుంకుమార్చన వాసవి పారాయణంలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా టోకెన్ ఇచ్చి బాక్సులో వేసి లక్కీ డిప్పులో బహుమతి గెలుచుకున్న 3 అదృష్ట మహిళలకు అమ్మవారి 3 చీరలను IVF రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రెసిడెంట్ టెంపుల్ సెక్రటరీ విశ్వనాథం సురేందర్, IVF టెంపుల్ సెక్రటరీ మరియు IVF సోషల్ మీడియా ఇన్ఛార్జ్, IVF హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ టెంపుల్ జాయింట్ సెక్రటరీ సుంకు లక్ష్మీనారాయణ గార్ల సౌజన్యంతో బండగూడ జాగీర్ జోనల్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సోమవార్ అన్నపూర్ణ గారి ముఖ్య అతిథి ఆధ్వర్యంలో విచ్చేసిన శ్రీమతి జూలూరి స్వరూపరాణి గారిచే బహుమతి ప్రదానం గావించడమైనది. వాసవి మాతా రావే మా పూజలనందుకొనివే, కన్యక మాతా రావే కలకాలం తోడై నీవే, కరుణే చూపే మా కన్యక మంగళ హారతి గై కొనవే, మాపై దయ చూపగరావే, మల్లెలా దండలు చేకొనవే, మనసారా పూజలు గై కొనవే, నీ మౌన ముత్యాలే మానుకలై రాలేనమ్మా, నీ చూపుల రతనాలే కడవలుగా నిండేనమ్మా, వాసవి మాతా రావే మా పూజలనందుకొనివే, నీ కరుణే మాపై కురిపించగా వర్షపు చినుకై రాలేనమ్మా, కలకాలం నేను మరవ అరుణాచలం 51 కుంభకోణం 52 శ్రీరంగం నేను వీడియో పంపించాను. అందులో అన్ని ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే శ్రీరంగంలో బ్రహ్మోత్సవం జరుగుతున్నప్పుడు వెళ్ళామండి. అక్కడ పారాయణం చేసిన తర్వాత గోవులు చేసినాక గోవుకు కొబ్బరికాయ కొట్టాము. కొట్టిన తర్వాత అక్కడ మాడవీధులలో ఏనుగులు వెళ్తూ ఉంటాయి. అదే రైల్లో ఏనుగు వచ్చాక నిలిచింది. గుడి ఇలా గదిలో కొట్టింది. వచ్చి నిలిచిన అందరూ అన్నారు అమ్మమ్మ ఏనుగు వచ్చింది అన్నారు. చాలా సంతోషంతో గోవుకు కొట్టిన కొబ్బరికాయ తీసుకెళ్ళి ఏనుగు కూడా పూజ చేసి కొబ్బరికాయని ఏనుగుకు తెప్పించి ఏనుగుతో ఆశీర్వాదం తీసుకొని అది ఇక్కడ శ్రీరంగనాథుడు ఎవరు? ఆ తల్లి యొక్క సోదరుడు విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి సోదరి వాసవి మాత. అలా ఆ శ్రీరంగనాథుడు కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్క దేవాలయంలో ఒక వింత అనుభవంతో వింత ఆశీర్వాదంతో వెళ్తుంది. కాబట్టి ఈ పారాయణం అది నేనే చేశాను. ఇప్పుడు నేను అందులో కొన్ని చరణాలు తీసేసానని చెప్తున్నా కూడా ఇది నేనే చేశాను. ఎందుకంటే ఒక గురువు ఆశీర్వాదంతో ప్రారంభించాను. కొన్ని కాంప్లికేటర్స్ రావడం వల్ల అందరి గురువుల నుండి అది చదవద్దామా అన్నారు. నాకు తెలియకుండానే వెళ్ళేదాన్ని. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అమెరికాలో కూడా చేసి వచ్చాను. అలా 64 గుళ్ళు పూర్తి చేశాను. కరెక్ట్ 64 సంఖ్యలు వచ్చిన తర్వాత చాలా 2 సంవత్సరాలు ఫైట్ చేశాను. అందరూ ఇది అనేసి అంటే కొంచెం ఎట్లుంటుంది పిచ్చి భక్తి, పిచ్చి ప్రేమ, పిచ్చి భక్తి అది. అంటే ఇంకా నాకు ఏ గురువు గారు అయితే కృష్ణానరసింహ గారు ఎంత ఇచ్చారో ఆ గురువు గారు ఒకటే మాట్లాడారు. అమ్మ నేను ఏం చదువుతున్నావు అంటే చదవమ్మా అన్నాడు. ఏ గురువు అయితే నాకు చెప్పాడో ఆ గురువు నోటి గుండా వద్దు అన్నప్పుడు అప్పటి వరకు నేను దాన్ని మాట్లాడి కూర్చొని అందులో నుంచి ఒక 7 శ్లోకాలు తీసేసానమ్మా. 7 శ్లోకాలు తీసేసి 81 శ్లోకాలు మళ్ళీ రాశాను. అది కూడా నా ఇష్టంతో తీయలేదమ్మా. ఏదో నేను ఇష్టం వచ్చి ఏదో ఇది కొట్టేసాను కాదు.
వాసవి క్లబ్లో ఏం చేశారంటే కొన్ని చరణాలు విశేషాలంటున్నారు. అప్పటికి ఒక 3 నెలలు గురువులందరూ ఒకటయ్యారు. వద్దన్నారు. సరే గురువు చెప్పిన మాట వినాలి. ఈ శరీరం మానవ శరీరం, మన గురువును ధిక్కరించదు. అప్పుడు నేను మా ఇంట్లో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుందండి, పాలరాజు విగ్రహం. అది శ్రీకాళహస్తిలో 101 యజ్ఞాలు చేసుకుని మాకు వచ్చారు. ఆ అమ్మ దగ్గర ఒక పువ్వు పెట్టానంటే ఒక పిచ్చి భక్తికి సంకేతం. అంటే మానవ మాత్రం అందరూ సంతోషం. ఒక మందారం పువ్వు అక్కడ పెట్టి, అమ్మ నేను ఇందులో నుంచి కొన్ని చరణాలు తీసేస్తున్నాను, అందరూ చదవదన్నారు. నీకు సమ్మతం అయితే నువ్వు ఆ పువ్వుతో నన్ను ఆశీర్వదించు అంటే ఆ పువ్వే అమ్మ అని అడిగారు. అది కూర్చున్నాను, ఒడి అంటే కూర్చున్నాను, కావి పడకమ్మా కొన్ని చరణాలు తీసేసాను, చదివాను, ఇది సిద్ధగా మొత్తం సిద్ధ ఏం చదివాను. తక్కువని సౌండ్ వచ్చిందండి. ఇట్లా చూసాను, ఏంటి సౌండ్ అయితే ఆ మందారం పువ్వు వచ్చి కింద పడింది. ఓ నేను చదివాను కదా, నన్ను ఆశీర్వదించా. అప్పుడు ఆ క్షణంలో దాన్ని వీడియో వచ్చేసి, అంటే అది ఆ తల్లి ఏం చేస్తుందంటే చాలా పరీక్షలు పెడుతుందమ్మా, చాలా పరీక్షలు. మనం ఒక క్లబ్ ప్రెసిడెంట్గా, సంఘం ప్రెసిడెంట్గా చేయడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఏమంటారు రికమెండేషన్లు ఎన్నో ఉంటాయి కదా. మరి ఆ తల్లి ఈ జన్మలో నన్ను ఎంచుకుందేమో అనుకుంటారు. ఎంతోమంది గురువుల ఆశీర్వాదంతో, ఎంతోమంది నీలాంటి వాళ్ళ అభిమానంతో 64 రోజులు కరెక్ట్గా అయిపోయినాయి. అమ్మ మార్పించింది నాతోటి, మార్పించి మళ్ళీ ప్రయాణం చేయించి ఈరోజు 104 రోజులు వచ్చింది. కాబట్టి గురువులని నాకు గురువు లేకున్నానే నేను వెళ్ళాను. మన పిల్లలు మనం పట్టుకొని పోతుంటాం, ఏనాడు పోతుంది పోపు అంటాం. అయినా అట్లయిపోతే ఏం చేస్తుంటే వెళ్ళేసి అదే రాదా ఇక్కడ పోపు పట్టుకుంటే కాదు కదా కింద. ఆ తల్లి కూడా అట్లా నన్ను అన్నీ చెప్పిందమ్మా. ఏ మంత్రాలను ఇవ్వాలో నాకు ఉపదేశం ఇచ్చింది, ఏ గుళ్ళకి వెళ్ళాలో నాకు పిల్లలకి తీసుకెళ్ళింది, గాయత్రి ఉపదేశాన్ని ఇచ్చింది. ఆ వాసవి మాతతో ఎవరో ఉన్నారో అన్ని ప్రేరణ నాకు చెప్పించింది. కాబట్టి ఇప్పుడు నేను వీడియో మీకు పంపించాను. అది వీడియోకు దయచేసి అది చదవండి. అందులో కొన్ని చరణాలు తీసేసాను, అది నేను మీకు మార్పు చేసి మైండ్ చేసి పంపిస్తాను. ఇది బాలనగర్ సంఘం వాళ్ళు మన లలిత పారాయణ బుక్లో అమ్మవారి పారాయణాన్ని ప్రింట్ చేశాను. చక్కగా వెనకాల వాసవి సన్నిధి మహ్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం. వాసవి సన్నిధి మహ్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం. వాసవి కన్యకే వైద్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి స్వాహ. అమ్మవారి కార్యక్రమం అన్న పాటలో శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు అమ్మమ్మో పుణ్యచారిత్రి నిన్నో నిరతము పూజించు మమ్మమేమో హృదయుగమునరేనుగా ఈ తల్లి శ్రీరమున జానకమ్మ వాపరంపున ద్రౌపది కవియందు కన్యకా పరమేశ్వరి పినుగొండ పట్టమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాపదకమందు విరుడు కవలలుగా పుట్టిరమ్మ లారి అని పాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల శక్తికి బిడ్డలు శశికాంతి పింఛనమ్మ వీరుడు శంకరుని బోలియుండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరులు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి విడములను శ్రీవత్సము ఈ బిడ్డ రేవులని తలచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పంబులమ్మ భుజమందు భుజకీర్తులు కాంచెను కుసుమదం పతులిరువురు తెలియవలిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు మెరుగైన
విద్య గొప్పగా నేర్చిరమ్మా అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మా బంధువుల పిలిచిరమ్మా వైశ్యులు వేదములు పఠింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకు మనయనము చేసి రత్నవతి రమణి తోడ విరూపాక్ష వైవాహికంబాయను కాపురంబునకొచ్చెను కోడలు కవికరంబుననుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలన చేయుచుంటే దిగ్విజయాంబునపై పలించి వెలుగొండకొచ్చెనమ్మా ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మా పెనుగొండపుల వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడు తనేగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూసి రాజు కను చెదిరి కామాంధుడై పలికెను కన్య నాకిమ్మటంచు రారాజు రాయబారము పంపెను వైశ్య సంఘము వేదలు యోజించి పాలనగరుల పంపిరి యుక్తిలో బాలులంతా రాజుకు బుద్ధులు ఇది చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరడం తగదు రాజా యావని 3 మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్యకుల కాంతను కోరుట ధర్మము మానేరదు అని వారు ఇట్లు పలుగా ఆ మాటకై వెచ్చగెట్టి రాజు కన్యక చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతునెను కట్టి యుద్ధము చేసేదా మీరలు కన్యను ఇవ్వమనినా 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాత रूपाय नमः ओम सर्वज्ञाय नमः ओम वेदमात्रे नमः ओम मनोन्मये नमः ओम कालिकाय नमः ओम करुण्ये नमः ओम बुद्धाय नमः ओम सूर्यमण्डलवासिने नमः ओम वन्दे हरदार वन्दसंकारकाय नमः ओम वन्द्यसंकारकाय नमः ओम सर्वकारणाय नमः ओम हंसारूढ़ाय नमः ओम वृषारूढ़ाय नमः ओम गरुडारोहिणे नमः ओम शुभाय नमः ओम षट्कुक्षिणे नमः ओम त्रिपादाय नमः ओम शुद्धये नमः ओम पंचशीर्षाय नमः ओम त्रिलोचनाय नमः ओम त्रिवेधरूपाय नमः ओम त्रिविधाय नमः ओम त्रिमलकमलप्रधायिने नमः ओम दशहस्ताय नमः ओम चन्द्रवर्णाय नमः ओम विश्वामित्रवरप्रदाय नमः కలియుగంలోన వెయ్యాలో కన్యక పరమేశ్వరి వెలిసెయ్యాలో తిరుకొండ క్షేత్రాన వెయ్యాలో వాసవి చరితము వెయ్యాలో జగరమ్మ మీదంత వెయ్యాలో వేణోళ్ళ కొడియాడి వెయ్యాలో అని అమ్మవారి माता चिन्मङ्गलनीराधिका ओ श्रीमाता चिन्मङ्गलनीराधिका श्रीदेवता मानसभासिता ओ श्रीमाता चिन्मङ्गलनीराधिका ओ श्रीमाता चिन्मङ्गलनीराधिका भावन विरजानज्जवकाकिता मदि समाहिता हृदय पुण्डरीकदहर दीपिता
परातारता श्रीदेवता मानसभासिता ओ श्रीमाता चिन्मङ्गलनीराजिता ओ श्रीमाता चिन्मङ्गलनीराजिता भवदन्तर्यागसमाराधना ना साधना तव भङ्गमुలను दृञ्च्यति योजना मुक्तिसभाजना भवदन्तर्यागसमाराधना ना साधना तव भङ्गमुలను दृञ्च्यति योजना मुक्तिसभाजना चुञ्चनकोटन्याय विचारणा चुञ्चुमु विश्वेश्वरि मा भावना श्रीदेवता मानसभासिता ओ श्रीमाता चिन्मङ्गलनीराजिता ओ श्रीमाता चिन्मङ्गलनीराजिता ददाति मधव्यो सानीति एकदा ब्रह्मणोपहरति एकमेव అలే బీర్ తీసుకోవాలి ఇవ్వండి రైట్ జై బలవాసిని మాతాకి జై అయిపోయింది అనం చేయాలా చేయాలి ఆ పేరు ఎవరిదంటే అది అందరూ కావాలని కోరుకుంటారు అన్నపూర్ణమ్మ గారు ఆహా భగవంతుడు వచ్చి ఏం కావాలంటే ఏమడుగుతాము ఐశ్వర్యం ఎవరంటే ఐశ్వర్య యామిని అంట ఎవరు ఐశ్వర్య యామిని చేయొద్దండి బయట ఉంది బయట ఉంది బయట ఉంది ఈమె కూడా రాజ్యాల్లో నేలే తల్లి ఎవరు ఆమెను ఏమంటాం రాజ్యాల్లో నేలే తల్లిని ఏమంటాం మనం ఇంకో పేరు కాదు రాజేశ్వరి అమ్మవారు మనకి ఏం చెప్పిందండి వాసవి మాత కలియుగంలోని జనులందరూ సత్యాన్ని ధర్మాన్ని పాటించేవారు సత్యాన్ని పాటించేవాళ్ళు రావాలే కోరుకో మన రావాలే కోరుకుంటాం ओम सावित्र्ये नमः ओम सत्यवत्सलाय नमः ओम संध्याय नमः ओम रात्र्ये नमः ओम प्रभात
प्रभाताख्याय नमः ओम सांख्यात्तयोगोद्भवाय नमः ओम सर्वेश्वर्यै नमः ओम सर्वविद्याय नमः ओम सर्वमन्त्राय नमः ओम अव्ययाय नमः ओम शुद्धवस्त्राय नमः ओम शुद्धविद्याय नमः ओम शुक्लमाल्यार्जुनपदाय नमः गुरु साक्षात् परब्रह्म